ఇకనైనా పద్ధతి మార్చుకుని పేద ప్రజలకు సేవ చేయాలని లేకుంటే వేటు తప్పదని వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ కమిషనర్ రమేష్ కిషోర్ వైద్యులను హెచ్చరించారు. కడప జిల్లా జమ్మలమడుగులోని ప్రాంతీయ వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని పురుషులు, స్త్రీల వార్డులను పరిశీలించి అక్కడ అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. ఎన్టీఆర్ వైద్య సేవలు తక్కువగా నమోదవుతున్నాయని, జనాభాకు సరిపడా కేసులు నమోదు కాకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. 100 పడకలు సరిపడా వైద్యులు, పరికరాలు అందుబాటులో ఉన్నా ప్రజలకు వైద్యం అందించడంలో డాక్టర్లు నిర్లక్ష్యంగా ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇక నుంచి ప్రతి 3 గంటలకు ఒకసారి వైద్యులకు వీడియో కాల్ చేస్తామని, ఆసుపత్రిలో లేకపోతే దూర ప్రాంతాలకు బదిలీ చేయాల్సి వస్తుందని తెలిపారు. డిపార్ట్మెంట్ కూడా మనం వెళ్ళడం జరిగింది. నిన్నగాక మన ఎక్స్రే మిషన్ 300 MB అని చెప్పి కొద్దిగా హై క్వాలిటీ ఎక్స్రే మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. స్కానింగ్ మిషన్ కూడా కొద్దిగా లో క్వాలిటీ ఉందని చెప్పి రేడియాలజిస్ట్ గారు కూడా గవర్నమెంట్ నుంచి డైరెక్షన్ తీసుకుంటున్నాము. సో వీరికి ఇక్కడ బయోమెడికల్ ఇంజనీర్కి ఇప్పుడే ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. వెంటనే రేపటికల్లా కొత్త మిషన్ అక్కడి నుంచి తీసుకోమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్పెషలిస్టులు ఉన్నప్పటికీ కూడాను ఎన్టీఆర్ వైద్య సేవలో చాలా తక్కువగా సర్వీసెస్ బాగా తక్కువగా ఉన్నాయి. అది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. సెన్సెస్ పరంగా చూసుకుంటే చాలా లో పర్ఫార్మెన్స్ హాస్పిటల్ ఇది. ఇక్కడ ఉండటానికి 2 పీడియాట్రిషియన్స్, 3 గైనకాలజిస్టులు, అలాగే జనరల్ సర్జన్స్ 2, ఆర్థోపెడిక్స్, అన్ని కంటి విభాగం సంబంధించిన పోటీ లేదు. వారికి ఇబ్బంది అవుతుంది. ఏంటి డాక్టర్ గారు ఉన్నారు కానీ ఇప్పటి వరకు ఒక్క ఏంటి సర్జరీ చేయలేదు, దానికి పరికరాలు లేవని ఆవిడ చెప్పడం. ఆ పరికరాలు లేవనే విషయం మీద సూపరింటెండెంట్ గారిని అడిగితే హెచ్డిఎస్లో మనకు బోర్డు అంత మనీ ఇచ్చాము, ఆరోగ్యశ్రీలో నుంచి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చేంజ్ చేశాను, కావాలంటే చేసుకోవచ్చు. పిహెచ్సి డాక్టర్స్ తోటి కూడా కేసులు ఇక్కడ మనం ఏమేమి ఆపరేషన్లు చేస్తున్నాము అవి వాళ్ళు పంపించమని వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఇక్కడ ఇంకా ఎన్టీఆర్ వైద్య సేవలో కేసులు బాగా పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి మనం ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఇంప్రూవ్ కాకపోతే మాత్రం మా డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా వీళ్ళు సస్పెన్షన్ చేయటం మంచి పద్ధతి కాదు. ఇంట్లో కూర్చొని ఆశయాలను తీసుకుంటారని మా డైరెక్టర్ గారు, హెల్త్ మినిస్టర్ గారు కూడా ఏం చెప్పారంటే వీళ్ళని చాలా దూరంగా పోస్టింగ్ వేయమంటున్నారు. ప్రపోజ్ మన జమ్మలమడుగులో తీసుకెళ్ళి విజయనగరం, శ్రీకాకుళం వేసేలాగా, శ్రీకాకుళంలో ఇలాంటి జరిగితే తీసుకొచ్చి అనంతపురం వైపు వేసేలాగా ఏర్పాటు జరుగుతుంది. ఆల్రెడీగా ఈ హెల్త్ మినిస్టర్ గారు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పడం జరిగింది. మనము ఇంతమంది పేద ప్రజలు ఉన్నారు ఈ చుట్టుపక్కల సేవలు చేయబడడం అనేది జీతాలు తీసుకుంటూ ఇది నాట్ యాక్సెప్టబుల్. ఇప్పటి నుంచి ఈ 2 నెలలు కంటిన్యూస్గా మాకు హెడ్ ఆఫీస్ నుంచి మానిటరింగ్ జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా మా మేడం గారు వచ్చిన తర్వాత వీడియో కాల్స్ చేస్తున్నాం. చాలామంది ఇక్కడ సంతకాలు వేసి ఇంటికి వెళ్ళిపోయి క్లినిక్లో కూర్చుంటున్నారని ఒక అభియోగం ఉంది. అవి స్ట్రిక్ట్గా ఎవ్రీ 3 అవర్స్కి ఒకసారి వీడియో కాల్ చేసి కనుక్కోవడం జరుగుతుంది. అక్కడి నుంచి మేము ఒక కంట్రోల్ రూమ్ పెట్టాము. డైరెక్టర్ సెకండ్ హెల్త్ అక్కడ ఒక డాక్టర్స్ కంటిన్యూస్గా ఫోన్ చేస్తూ ఉంటారు. ఆ డాక్టర్ గారు ఇక్కడ ఉన్నారా లేదా అని చెక్ చేయడం, వీడియో కాల్స్ చేసి కంప్లీట్గా చాలా మెరుగుపడింది. మన రాష్ట్రం అంతా ఇలాగ స్పెషలిస్టులు అందరూ బయటకు వెళ్ళిపోవడం అనేది ఉంది, అభియోగం ఉంది.